సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2024కి సంబంధించిన ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఫలితాలు విడుదలైన తర్వాత సింపుల్గా మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి రిజల్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులైతే ఇంటర్మీడియట్ ప్రథమ అదేవిధంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు అయితే రాశారు. మొత్తం 60 లక్షల పేపర్లు ప్రస్తుతం మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ కరెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మొత్తంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించి 4,78,527 మంది, సెకండ్ ఇయర్కి సంబంధించి 4,43,993 మంది అయితే పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా 9,22,520 మంది విద్యార్థులు అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియ అయితే వాల్యుయేషన్ ప్రక్రియ అనేది కట్టుదిట్టంగా జరుగుతుంది. 3వ విడత వాల్యుయేషన్ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. వాల్యుయేషన్ కేంద్రాలకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ను కూడా అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. గతంలో ఇంటర్ ఫలితాలపై పెద్ద రగడానే జరిగిందని చెప్పుకోవాలి. మళ్ళీ అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన విధానం అమలు చేస్తున్నారు. కోడింగ్ వ్యవస్థను పగడ్బందీగా నిర్వహిస్తున్నారని, కార్పొరేట్ కాలేజీలు ప్రలోభాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని బోర్డు అధికారులు వెల్లడించారు. దాదాపుగా 20,000 మంది ఉపాధ్యాయులు రోజుకు 30 పేపర్ల చొప్పున మాత్రమే వాల్యుయేషన్ ప్రక్రియ అయితే చేపట్టారు. దీనికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఉదయం సెషన్లో 15 పేపర్లు, మధ్యాహ్నం సెషన్లో 15 పేపర్లు, ఒక ఉపాధ్యాయుడు కేవలం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తారు. దీనివల్ల నాణ్యమైన మూల్యాంకనం జరుగుతుందని పరీక్షల విభాగం అధికారులు చెబుతున్నారు. 10 రకాలుగా పరీక్షించిన తర్వాత మాత్రమే ఫైనల్ రిజల్ట్కి వెళ్తుంది. ఎగ్జామినర్ కూడా దాన్ని పరిశీలించడం వల్ల మార్కులు అనేవి ఎక్కడ కోల్పోయే పరిస్థితి ఉండదు. ఏప్రిల్ చివరి వారంలోనే ఫలితాల విడుదల అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో చూసినట్లయితే ఏప్రిల్ 2వ వారానికల్లా స్పాట్ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. వాల్యుయేషన్ ప్రక్రియ అనేది ముగిసిన తర్వాత కోడింగ్కి సంబంధించి ఫలితాల లోడింగ్కి సంబంధించి ఫలితాలు కంప్యూటర్లో నిక్షిప్తం చేయడానికి సంబంధించి కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 10 రోజుల సమయం తీసుకున్న ఫైనల్గా రిజల్ట్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్లో విడుదల చేసేందుకు అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్న నేపథ్యంలో, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. మే 13వ తారీఖున ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫలితాలని విడుదల చేయవలసి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఏదైనా జాప్యం జరిగిందంటే మాత్రం మే ఫస్ట్ వీక్లో ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలని విడుదలైపోతాయి. మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ నాటికల్లా, ఏప్రిల్ లాస్ట్ వీక్ కల్లా ఫలితాలు విడుదలయ్యేందుకు అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఫలితాలు అనేవి మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయానికి వచ్చినట్లయితే, మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసిన తర్వాత రామ్ రమేష్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024, రామ్ రమేష్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ 2024 అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ టైం మీకు ఇక్కడ ఒక పేజ్ వస్తుంది చూడండి, రిజల్ట్స్ రామ్ రమేష్ అని చెప్పేసి. ఈ రిజల్ట్ రామ్ రమేష్ అనే ఒక పేజ్ మీద క్లిక్ చేయండి. ఆ పేజ్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మన వెబ్సైట్లోకి వచ్చేస్తారు. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ 2024, ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2024 అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది కదా, ఈ ఆర్టికల్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించిన రిజల్ట్ ఆర్టికల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ ఆర్టికల్ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏం వచ్చినా సరే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4 అని ఉంటాయి. రిజల్ట్ అనేది విడుదలైన వెంటనే వితిన్ సెకండ్స్లో మీ మొబైల్లో చెక్ చేసుకునేందుకు ఎప్పటికప్పుడు లింక్స్ అనేవి ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుందో, ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుందో ఆ లింకులు అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వెంటనే ఇప్పుడే ఒకసారి చెప్పిన ప్రాసెస్ ప్రకారం చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఫ్యూచర్లో జాబ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానివ్వండి, జీకే బిట్స్కి సంబంధించి కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి కానివ్వండి, కాంపిటేటివ్ పరంగా ఫ్యూచర్లో మీకు మరిన్ని నోటిఫికేషన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్దర్గా ఈ రిజల్ట్కి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ వచ్చినా పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే
ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.